ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం 91, 92 మరియు 93 కీర్తనలు. సాయంత్రం రోమాపత్రిక 15వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైయుండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు అనుకోవచ్చు, ఏం బాగండి, జీవితంలో అన్ని బాధలే, అన్ని శ్రమలే, అన్ని కష్టాలే. అవును, బాధలున్నాయి, కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, భారాలు కూడా ఉన్నాయి. కానీ మీకు ఒక సహాయకుడు ఉన్నాడనే విషయం మీకు తెలుసా? ఆయనే మీరు విశ్వసించిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీ భారములను, మీ బాధలను అన్నింటినీ దూరపరిచి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన శక్తి కలిగి ఉన్నాడు. ఏ శ్రమ, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ కష్టం, ఏ కన్నీరు, ఏ కడగండ్లు మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని బంధించి ఉన్నాయో, ప్రియ దేవుని బిడ్డ, వాటన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపించి సర్వ స్వతంత్రులుగా మార్చడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కేవలం భౌతికమైన స్వాతంత్రమే కాదు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. నీ ఆత్మలో జరగాల్సిన, రావలసిన అద్భుతమైన స్వాతంత్రం ఆయన తన ఆత్మ ద్వారా ఈ దినమున నీకివ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యాధి నిన్ను చెరలో బంధించినట్లుగా ఉండొచ్చు. ఆ వ్యాధితో నువ్వు బాధపడుతూ ఆరోగ్యంగా ఉన్న దినాలు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఎక్కువగా బాధపడుతుండొచ్చు. ఆ రోజుల్లో ఎంత బలముగా ఉండేదాన్ని, నేను ఎంతగా పనిచేసేవాడిని, ఎంతగా పరుగులు తీసేవాడిని. కానీ ఈరోజు ఆ బలం, ఆ శక్తి నాలో నుండి తొలగిపోయింది. నేను ఊహించని ఆ బలహీనత, ఆ రోగం నన్ను పట్టి పీడిస్తుంది, అయ్యో అంటూ మీరు అంగలారుస్తుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నేను స్వస్థపరచడానికి యేసుప్రభు వారు ఇదిగో ఒక అద్భుతమైన స్వస్థత శక్తిని కలిగి ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మీ జీవితంలో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ వాగ్దానాలు లేదా ఈ వాక్యము పదే పదే చదివి మీరు ధ్యానం చేయండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా దేవుని యొక్క శక్తి ఆ వాక్యములో నుండి విడుదలై మీరు స్వస్థత పొందుకుంటారు. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని పదే పదే మీరు ధ్యానం చేయండి, పదే పదే పలుకుతూ ఉండండి, విశ్వాసంతో గట్టిగా పలుకుతూ ఉండండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 6 వచనాలు పదే పదే చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 15, 16 వచనాలు, మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16, 17 వచనాలు, కీర్తనలు 89, 14వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము
6-8 అపోస్తుల కార్యములు 14 మలాకి గ్రంథం 4 ఈ వాక్యాలన్నీ కూడా మీరు పదే మీ బైబిల్ తీసి చదవండి, పలుమార్లు చదవండి, ధ్యానపూర్వకంగా చదవండి. ఆ వాక్య భాగాల మీద మీ చూపుడు వ్రేలు ఉంచి మరీ చదవండి. ఆ వాక్యాలని జీవం గల విత్తనాలుగా మీ హృదయంలో నాటనివ్వండి. ఆశ్చర్యం ఏంటి తెలుసా? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. మీరు లేగ దూడవలే గంతులు వేస్తారు. అవును దేవుని బిడ్డ, మృతులను సహితం లేపగలిగిన ఆయన వాక్కు ఈ దినమున నీవు ఏ మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో, అచ్చట నుండి దేవుడు నేను లేపడకు సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటని మీరు హృదయపూర్వకంగా తీసుకోండి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి, దీవించండి, బలపరచండి, వారిని స్వస్థపరచండి, వారికి ఒక విడుదలను అనుగ్రహించండి. మేలుతో నీ బిడ్డలను నింపండి. అద్భుతమైన దీవెన, అద్భుతమైన స్వస్థత మీరు ఈ దినముననే అనుగ్రహించుమని ప్రభువా మీరు ఆశీర్వదించి బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.